పేరెన్నికగన్న ఒక భారీ చిత్రాల నిర్మాతగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం పాన్ ఇండియా అని. ఆయన పాన్ ఇండియా సంస్కృతిని ప్రారంభించిందే ఆయన సినిమాలతోనే అది ప్రారంభమైంది. అండ్ ఆనాటి నుంచి ఆయన దర్శకుడు, రచయిత, గీత రచయిత, నిర్మాత. ఆయనకి లేని క్వాలిఫికేషన్ లేదు. ఇప్పుడు ఈ రోజున ఆయన ఎందుకు వార్తల్లో వ్యక్తి మళ్ళీ అంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక బాంబ్ షెల్ లాంటి ఒక ఫిల్మ్ని తీసుకురాబోతున్నారు. అదే హరిహర వీరమల్లు. ఈ నెల రిలీజ్ కాబోతుంది. ఇంకొద్ది రోజులే, 17 రోజుల కాలంలో ఆ సినిమా మన ముందుకు రాబోతుంది. దానికి సంబంధించి ఆయన ప్రయాణం, ఈ సినిమాకి సంబంధించిన అనుభవాలు, వాటికి సంబంధించిన వివరాలు అందించడం కోసమే వారిని స్టూడియోకి ఆహ్వానించాం. వారు మా తాలూకా రిక్వెస్ట్ని మన్నించి వచ్చినందుకు మీ అందరి తరఫున కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ. మీకు ఎంత షెడ్యూలు టైట్గా ఉందో నాకు తెలుసండి. అయినప్పటికీ కూడా మా అభ్యర్థన మన్నించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఎందుకంటే చాలా కాలం నుంచి పరిచయం ఉంది కదా మీతోటి, అందువల్ల సీనియర్స్కి అందరినీ రెస్పెక్ట్ ఇస్తాను. అదేలేండి సార్. అంటే మీరు ఏనాటి నుంచో నాకు తెలుసు, మీ ప్రయాణం కూడా నాకు చాలా ఇష్టం అండి. మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నీ మీది ఇండస్ట్రీలో. అంటే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అవ్వడానికి కావాల్సినంత కంటెంట్ మీ దగ్గర ఉంది. సో ఇప్పుడు కమింగ్ టు ద ప్రెసెంట్ హార్ట్ బర్నింగ్ టాపిక్, హరిహర వీరమల్లు. ఇన్నేళ్ళు ఇంత టైము పట్టడానికి కారణం ఏంటి రత్నం గారు? రెండే విషయాలు సార్. ఒకటి ఈజ్ ఎ బిగ్ ఫిల్మ్, ఇంకొకటి ప్యారలల్గా ఆయన పాలిటిక్స్లో ఉంటాం. తర్వాత ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దాంట్లో పింక్ అనే ఒక సినిమాని రీమేక్ చేశారు, వకీల్ సాబ్ అని. ఒక 30 days 28 days 30 daysలో అయిపోయింది ప్యారలల్గా. 2 ప్యారలల్గా మొదలుపెట్టాం. తర్వాత రెండో సినిమా కరోనా వచ్చింది. కరోనా వచ్చి లాక్డౌన్ అయింది. ఆ తర్వాత చూస్తే భీమ్లా నాయక్ స్టార్ట్ అయింది. 2 ప్యారలల్గా చేశారు. తర్వాత కళ్యాణ్ గారు కూడా కరోనా వచ్చింది. అప్పుడు రికవర్ అవ్వడానికి టైం పట్టింది. తర్వాత టైం పట్టింది, దాన్ని ఫినిష్ చేసాం. తర్వాత మా సినిమానే చేశారు. ఒక ప్రీ క్లైమాక్స్ ఒక్క సీక్వెన్స్ 56 రోజులు చేసాం. చాలా రోజులు చేసాం. ఆ తర్వాత ఇట్లా టైం పడడం వల్ల సర్వేలు, ఆ తర్వాత ప్యారల్గా ఓకే ఉస్తాద్ అదే ఓజీ కూడా ప్యారల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్కి వెళ్ళారు. ఇవాళ 1 year అయిపోయింది, రోలింగ్ చేశారు. సో ఈ సినిమా టైం స్క్రిప్ట్ వైజ్ టైం తీసుకుంది ఒకటి. ఇంకొకటి ఒక విధంగా ప్యారల్గా తక్కువ టైంలో అన్ని రోజులు ఫుల్గా ఈ సినిమానే ఉండలేరు కదా. టైం ఒకేసారి ఒక 2 నెలలు సినిమా చేసేసి అయిపోయే సినిమా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాహుబలి తీసుకోండి, ప్రభాస్ తర్వాత రాణా 5 years వేరే సినిమా చేయలేదు కదా. అవును, చేయలేదు కదా అంతే. అవును. ఇప్పుడు RRR తీసుకోండి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వేరే సినిమా చేయలేదు కదా. అనేది మరి అవి ఇది పాలిటిక్స్ రావడం, కరోనా రావడం వల్ల కూడా ఎక్కువ లేట్ అయింది. పై వేళలో 2-3 సినిమాల్లో కూడా అనిపిస్తుంది. అదే కనుక కరోనా రాకుండా, పాలిటిక్స్కి వెళ్ళకుండా ఆ సినిమాల్లాగా కంటిన్యూగా 2 years మేబీ ఇన్ని సంవత్సరాలుగా 2 years అయిపోయేది. అవును. అదే ఇంతవరకు కళ్యాణ్ గారు ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా ఇంతవరకు చేయలేదు కదా లైఫ్లో. అవును. పైగా పాన్ ఇండియా సినిమా అసలు చేయలేదు కదా. అవును. ఇక్కడ తెలుగు సినిమా రాష్ట్రం వదిలి డబ్బింగ్ చేసి టీవీల్లో, సోషల్ మీడియా, దీంట్లోనూ ఇంటర్నెట్లో వచ్చి ఉంటాయి కానీ డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళిన సినిమానే లేదు కదా. అవును. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం. అవును. అందుకని ఆయన కూడా నేను అనవసరంగా కాదు, నాకు ఇష్టమని నేను పాన్ ఇండియా ఎప్పుడైతే అనౌన్స్ చేసాను ఆయనకి రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోయింది. ఎందుకంటే పొద్దున పాన్ ఇండియాని పెట్టి సినిమా బాగాలేకపోతే ఉన్న పేరు కూడా పోద్ది కదా. అవును. అందుకని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అదేలేండి. ఇప్పుడు ఇందులోని ఒక బ్రహ్మ పదార్థం లాంటి ఒక కంటెంట్ అలా బ్యాలెన్స్ ఉండిపోయిందండి. క్రిష్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ లోంచి బయటకు వెళ్ళిపోయాడు? సరే, ఇప్పుడు చాలా మీరే ఫస్ట్ ఇప్పుడు అడిగారు ఎందుకు ఇంతకాలం అయిందని. అంత లాంగ్ పీరియడ్ అయిన తర్వాత కూడా మన ఎలక్షన్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది కూడా అంతే చెప్పలేని పరిస్థితుల్లో అంచనా లేదు. సో ఎవరైనా సర్వేలు ఉంటుంది కదా, దానికి కంపెనీ ఉంది, దాని పార్ట్నర్ ఉన్నారు, తను వేరే కమిట్మెంట్ ఉంది. అందుకని ఫ్రెండ్లీగానే వెళ్ళిపోయారు కానీ వేరే
ప్రాబ్లం ఏం లేదు. అదే ఇబ్బందులు ఏం రాకుండానే ఆయన సర్వైవల్ కోసం వెళ్ళిపోయారు బయటకి. అంటే మరి సర్వైవల్ అంటే మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు టైం పట్టింది. జూనియర్ NTR అండ్ రామ్ చరణ్ అంత సినిమా అంత ఆగారు. బాహుబలికి హీరో కాదు కదా, డైరెక్టర్ ఉన్న తర్వాత సెటిల్డ్ కదా ఇప్పుడు ఎవరికైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో కూడా ఆయన కూడా సర్వేల కోసం సినిమా చేద్దాం కొండపాలెం సినిమా చేశారు. నిజం అది. నాకు కూడా ముందు నేను అప్పుడు లాక్డౌన్లో చెన్నైలో ఉన్నాను. నేరుకెళ్ళి కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేశారు, సార్ ఇలా సార్ అందరు టెక్నీషియన్స్ విన్నారు సార్, సరే చేసుకోమన్నారు ఆయన. అదే దట్ ఈస్ అ ఫ్యాక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.